పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయి తినడానికి తిండి లేక ప్రపంచ దేశాల ముందు అడుక్కునే పరిస్థితిలో ఉన్న దేశం. కానీ వాళ్ల ఆర్మీ చీఫ్ల పొగరు మాత్రం అణుబాంబు కన్నా పెద్దగా ఉంటుంది. తాజాగా పాక్ కొత్త ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భారత్ను ఉద్దేశించి మాట్లాడుతూ, భారత్ ఎలాంటి చిన్న దుస్సాహసానికి పాల్పడినా వాళ్లు ఊహించని స్థాయిలో మా సమాధానం ఉంటుంది, అణ్వస్త్రాలు ఉన్న దేశాల మధ్య యుద్ధానికి తావులేదు అంటూ పరోక్షంగా అణుబాంబులతో బెదిరించాడు. ఈ మాటలు వినగానే ప్రపంచానికి నవ్వాపుకోవడం కష్టమైంది. ఎందుకో తెలుసా? ఇదే పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా తన పదవిలో ఉన్నప్పుడు ఏం చెప్పాడో గుర్తు చేసుకుందాం. ఆయన ఒక సభలో మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే మా సైన్యం బలహీనంగా ఉంది, మా ట్యాంకులు సరిగ్గా పనిచేయవు, మా ఆర్థిక వ్యవస్థ యుద్ధాన్ని తట్టుకునే స్థితిలో లేదు, అందుకే కాశ్మీర్ సమస్యను యుద్ధంతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అని ప్రపంచం ముందు అంగీకరించాడు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒకవైపు మా దగ్గర యుద్ధం చేయడానికి సరైన ఆయుధాలు లేవు అని ఒక ఆర్మీ చీఫ్ ఒప్పుకుంటాడు, మరోవైపు కొత్తగా వచ్చిన ఆర్మీ చీఫ్ మాత్రం అణుబాంబులు వేస్తాం అని బెదిరిస్తాడు. ఇది వాళ్ళ నిస్సహాయతకు నిదర్శనం కాదా? ఈ బెదిరింపులకు మన భారతదేశం ఎప్పుడూ భయపడలేదు. ఎందుకంటే మనది బాధ్యతాయుతమైన అణుశక్తి. శాంతిని కోరుకుంటాం, కానీ రెచ్చగొడితే ఊరుకోం. పాకిస్తాన్ బెదిరింపులకు భయపడితే ఆ రోజుతో మన ఉనికికే ప్రమాదం. అందుకే మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ శాంతిని కాపాడటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. తిండికి లేకపోయినా జంబాలు మాత్రం తగ్గవు అన్నట్లుగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. వాళ్ల బెదిరింపులను చూసి జారిపడాలో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. పాకిస్తాన్ అణు హెచ్చరికలను మనం సీరియస్ గా తీసుకోవాలా, లేక వాళ్ల నిస్సహాయతకు చిహ్నంగా చూడాలా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ నకిలీ బెదిరింపుల గురించి అందరికీ తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.